ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండేల లక్ష్మీనారాయణ, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పార్టీ అనునిత్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చి అబద్ధం మాట్లాడి రైతులకు న్యాయం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 8 నెలలు అయ్యా, ఇంతవరకు కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు. దానికోసం ఎప్పుడు కూడా కానీ అసెంబ్లీలో కానీ మన ప్రజల్లో కూడా కానీ ప్రశ్నించే గుర్తు ఉండాలి. అమ్మ కొడుకు ఏడిస్తేనే పాలు దాపుతుంది. అట్లా మనం కూడా ప్రతి మాటని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలా. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పూర్తి చేయాలని ఈ రచ్చబండ కార్యక్రమం ఇక్కడ ముదోల్ గ్రామంలో పెట్టడం జరిగింది. 6,000 ఇస్తే ఇంకా 6,000 కంటే 18,000 కోట్లకే ఈ రైతు రుణమాఫీ పూర్తిగా చేయడానికి సిద్ధమైంది. ముందు ఏమన్నారు ఎలక్షన్ కన్నా ముందు, ఏ ఖాతాదారు కూడా కానీ ఇంట్లో 4 ఖాతాదారు కూడా ఉండని, కొడుకు ఉండని, కోడలు ఉండని, భార్య ఉండని, బిడ్డ ఉండని అన్ని ఖాతాదారులకు మాఫ్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నారు, రేషన్ కార్డుకు ఒకటే అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ లేదంటారు. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఈరోజు దాదాపు అందరు కూడా ఇల్లు కట్టుకుందంటే ఇన్కమ్ ట్యాక్స్ మన అసెస్మెంట్ ఆర్డర్స్ కావాలి. పిల్లగాడ మన ఫారెన్ పోతున్నంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కావాలా. ప్రతి ఒక్కరికి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ నెంబర్ కావాలా, అసెస్మెంట్ కావాలా. దానికోసం ఈ కోతలు తక్కువ తక్కువ చేసుకుంటా ఇలా 18,000-19,000కే పూర్తిగా చేస్తున్నామంటే మన తెలంగాణ ప్రాంత రైతు సోదరులకు అన్యాయం చేస్తున్నామని మనం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 15,000 రూపీస్ రైతు భరోసా ఇస్తున్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కామినేని హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవం దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అవయవ దానం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామినేని వైద్య బృందం సిబ్బంది, అవయవ దాన పేరెంట్స్ పాల్గొన్నారు. Selfless act of organ donation which illuminates the lives of many. As we light this lamp, we honor the brave individuals who have donated their organs, giving a second chance and life to others. We remember their families who have shown immense courage and generosity in the face of God. We also celebrate the lives of those who have received organ transplants and the medical professionals who ఎండి గారు, డాక్టర్ శశిధర్ కామినేని గారు, సిఓ గారు డాక్టర్ గాయత్రి, విచ్చేసిన డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ మెంబర్స్, మన డాక్టర్ శశిధర్ గారు, డాక్టర్ గాయత్రి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ ఇనిషియేటివ్ చాలా ఒక గొప్ప కార్యక్రమం, ఒక నోబెల్ కాజ్ కోసం చేసిన కార్యక్రమం. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ ప్లెడ్జ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. వాళ్ళు చాలా సెంటర్స్లో, చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఈ క్యూఆర్ కోడ్తోనే ఒక స్టాండీస్ పెట్టేసి మీరందరూ కూడా స్కాన్ చేసి మీరందరూ కూడా ప్లెడ్జ్ తీసుకోవాలి. మీకు ఇమీడియట్లీ ఒక సర్టిఫికేట్స్ కూడా రావడం జరుగుతుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే చాలామందిలో ఇంకా ఈ ఒక ఆర్గన్ డొనేషన్ పైన చాలా అపోహలు ఉంది, చాలా అప్రిహెన్షన్ ఉంది.
అందరూ గుర్తు చేసుకోవాలి. మనము ఈ ఆర్గన్ అనేది చాలా డిమాండ్లో ఉంది. చాలా లక్షల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్గన్స్ అవసరం ఉంది. మనం దొరికే ఆర్గన్స్ కూడా చాలా చాలా తక్కువ. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల మనకు మంచి ఒక నోబెల్ కాజ్లో ఇన్వాల్వ్ అయినట్లు ఉంటుంది. అందరు కూడా తెలుసు కామినేని యాజమాన్యము ఈ యొక్క జీవన్దాన్ కార్యక్రమంలో మళ్ళీ ఆర్గన్ డొనేషన్లో చాలా ముందుంది. ఆల్మోస్ట్ 100లో వాళ్ళు ఆర్గన్ డొనేషన్స్ని వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా తరఫున కూడా అభినందిస్తూ వచ్చే రోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్గన్ డొనేషన్ ఇనిషియేటివ్స్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జీవన్దాన్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా మనము ఈ ఒక ఆర్గన్ డొనేషన్లో మొదటి స్థానంలో ఉన్నాను. అందుకు మనం కారణమైన మన డాక్టర్ స్వర్ణలత, అదేవిధంగా జీవన్దాన్ డాక్టర్స్ అందరూ కూడా నా తరఫు నుంచి నేను పేరు అభినందిస్తూ అందరూ కూడా కలిసి ఈ ఒక ఆర్గన్ డొనేషన్ ఒక ప్లెడ్జ్ ఇనిషియేటివ్ని అందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను నా తరఫు నుంచి కామినేని యాజమాన్య తరఫు నుంచి కూడా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్ నేను చూడలేదు. సో మళ్ళీ మీరు ఈ ఒక ఆర్గన్ డొనేషన్ పైన మళ్ళీ ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఈ ఒక కార్యక్రమం బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. కామినేని ఫ్యామిలీతోని, ముఖ్యంగా సూర్యనారాయణ గారితో, శశిధర్తో దాదాపు నాకు 2 దశాబ్దాల పైన సాన్నిధ్యం ఉంది. When I was working as SP Nalgonda way back in 2002, I met Sheshdar and his father, and అక్కడ నల్గొండ కూడా వాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్ ఉండింది. సో అప్పటి నుంచి మనకు ఎప్పుడు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. ముఖ్యంగా పోలీస్కి చాలా అంటే చాలా చేశారు. సో నా తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కామినేని ఫ్యామిలీకి. చిత్తూరు పట్టణం దొడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మన్నార స్వామి సమేత పచ్చయమ్మాన్ ఆడిమాసం చివరి సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. పచ్చయమ్మాన్ ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ నల్ని తిరుకుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ భద్రకాళి పీఠం అమ్మవారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా హైదరాబాద్లో పీఠాధిపతి భద్రకాళి మీనాక్షి అమ్మవారు ఈరోజు మాకు అతిథిగా వచ్చినారు. మాకు చాలా ఈరోజు ఆ అమ్మవారికి జన్మదినం కూడా ఈ యొక్క గుళ్ళో ఈ యొక్క జన్మదినం నాకు చాలా సంతోషమైంది. ఆయన పాదాలు మాకు పశ్చిమ గుళ్ళో చాలా సంతోషం. మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషము. అదేవిధంగా ఇప్పుడు ఇది సుమారు 4 ఏళ్ళుగా చేస్తున్నాము ఈ పశ్చిమ గుళ్ళో. ఈరోజు ఇది 4వ సంవత్సరము. చాలా అతి వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది అమ్మవారు ప్రతి దిన అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క గుడికి ప్రజలందరూ కూడా, పూర్వ ప్రజలు కూడా ఈ యొక్క గుడిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో పచ్చయమ్మన్ టెంపుల్కి కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు, ధర్మకర్తలు. ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. నేను భద్రకాళి పీఠం నుంచి ఆహ్వానం అందుకుని చిత్తూరు రావడం అనేది జరిగింది. చాలా గొప్పగా కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తులందరూ భోగభాగ్యాలతో తొలతూగాలని కోరుకుంటూ పల్లి గ్రామం పచ్చయమ్మన్ టెంపుల్.
కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చినరాజప్ప రంగనాగ్ కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం నియోజకవర్గం బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆయాలు, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, కంటిజెంట్ కార్మికులకు ధర్నా నిర్వహించారు. 6 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాగిలి షాన్ మోహన్ కి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషా బాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ వర్కర్ కానీ సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చితక పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షల జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయల జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాన్ని తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా కలిపి సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తాం. 6,000 మీ అందరికీ మీరు అనుమతిస్తే ఒక మాట జాగ్రత్తగా వినండి, అవునో కాదు సరిపోతుంది అనుకుంటే ఒక్క 6 నెలల పాటు మీ జీతం ఆయన తీసుకుని ఈ 6 నెలలు ఆయన జీతం మీకు ఇస్తారంటే మనం అందరం ఈ రకంగా మరి ఈ పని చేసి పెడితే అప్పుడు తెలిసి వస్తుంది. 6,000తో పేదరికాలు నిర్మూలించేసేయగలరు. మరి వేసుకు తిరిగే కారుకి ఆయిల్కి ఒక రోజుకి 6,000 ధర బతకాలి. ఈ 6,000తో పేదరికాన్ని నిర్మూలించేస్తారా? మన సమస్యల పరిష్కారం కావాలి. చదువుకి సిద్ధపడకుండా మాత్రం మన సమస్యల పరిష్కారం కావాలి. నేను పిల్లలంతా కలిపి 15 మంది వస్తాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పనిచేసిన గ్రీన్ అంబాసిడర్లకు 20 నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కరోనా వారియర్స్ గా గ్రీన్ అంబాసిడర్లుగా విడుదల నిర్వహిస్తున్న వారికి 20 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి రావాల్సిన జీతాలను చెల్లించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు సంఘ నాయకులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే గుర్తింపు కార్డులు వాహనాలను చెత్త తీయడానికి వాహనాలు దాదాపు 6 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. పేరు మాత్రం గ్రీన్ అంబాసిడర్లని గొప్పగా పెట్టారు, కానీ ఆ పనిచేసినటువంటి కార్మికులకు దాదాపు 5 నెలల నుంచి 20 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉంది. కరోనా కాలంలో కరోనా వచ్చినటువంటి వాళ్ళకి అనేక సేవలు చేశారు. సేవలు చేసినందుకు మాత్రం కరోనా వారియర్స్ అని చెప్పి పేరు పెట్టారు. అలాగే వాళ్ళను సన్మానం చేశారు. కానీ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా
కల్పించడం లేదు. గ్లౌసులు కానీ, అలాగే యాసిడ్ కానీ, అలాగే షూ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం లేదు. అలాగే గుర్తింపు కార్డులు జిల్లా అధికారులు ఇవ్వాలని చెప్పి ఆదేశించినప్పటికీ కింద ఉన్నటువంటి ఎంపీడీఓలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి నిమిషాలు లెక్కేస్తున్నారు. వెంటనే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రిక్షా, అలాగే ఆటో, ట్రాక్టర్ లాంటి వాహనాలను ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు పాడైపోయాయి. పాడైపోయిన వాహనాల స్థానంలో కొత్తవి ఇవ్వాలని, అలాగే వాహనాలు రిపేర్ చేయించాలని, వర్కర్లే వాహనాలు రిపేర్ చేయించుకుంటే ఆ పంచాయతీ అధికారులు ఆ వాహనాలు రిపేర్ చేసినట్టు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య అని గుర్తు చేశారు. అనంతరం కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. కానీ ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మాదిరి మన రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో ఎన్నెన్నో విద్యార్థి సంఘాలు కానీ ఏ విద్యార్థి సంఘానికి లేని గౌరవం, ప్రఖ్యాతి, పేరు ప్రఖ్యాతి ఉన్న విద్యార్థి సంఘం, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఓన్లీ 1936 ఆగస్టు 12వ తేదీ నాడు ఆవిర్భవించి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 89వ వార్షికోత్సవం సందర్భంగా కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా మరో అనేక లక్షలాది మంది విద్యార్థులు విరోధ పోరాటంలో పాల్గొని కొంతమంది జైలు పాలయ్యారు, తమ చదువులు కోల్పోయారు. ఈ దేశానికి స్వాతంత్రం సృష్టించిన తర్వాత ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ జరుపుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా విచారించే పరిస్థితి జరుగుతూ ఉన్నాం. దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాము. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతూ ఉన్నాము, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది, అంత బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నామని అవాస్తవాన్ని ప్రచారం చేస్తాము. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర పోరులో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య 1936లో పోరాటంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి ఆ స్వతంత్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక విద్యార్థి సంఘం దేశంలో ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య. అటువంటి విద్యార్థి సంఘం యొక్క 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. 26 జిల్లాల్లో ఉన్నటువంటి మరి నాయకత్వం బ్రహ్మాండంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గొల్లలదొడ్డి లింగాల బండపై వెలిసిన పశుపతినాథ ఆలయంలో దుండగులు బీభత్సం సృష్టించారు. గ్యాస్ వెల్డింగ్ కట్టర్తో ఇనుప డోర్లను కట్ చేసి ఆలయంలోని 4 దిక్కుల్లో ఉన్న నంది ముఖాలకు నల్ల బట్టను కట్టి పూజలు నిర్వహించి పడమర ఉన్న నంది ముఖాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేయడం కోసం వచ్చిన పురోహితులు జడప్ప దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలో దిగిన పోలీసులు అర్బన్ సిఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఈ వాకి బీగం
వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని 4 నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పరమ దిక్కులో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలుగొట్టడం జరిగినది. కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. టైంలో చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది. ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనవి కోరుతున్నాను. 4 నందిలో మధ్యలో శివుడు ఉన్నటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పౌలుగొట్టడం జరిగినది. పశుపతినాథ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాయను ధ్వంసం చేయడం జరిగింది. అది డోర్ను కూడా గ్యాస్ కట్టర్తో తొలగించినట్టుగా కనపడుతుంది. మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. కాబట్టి నిర్మల్ జిల్లా ముదోల్ మండలానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయంగా భరోసాగా నిలుస్తుందన్నారు. అనంతరం మండల సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎం రిలీఫ్ అనేది చెక్లు చాలా పెండింగ్ ఉండే. ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కోడైన తర్వాత పెండింగ్ పడడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. తర్వాత మార్చిలో పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కంటిన్యూగా 6 నెలలు కోడ్ పెట్టడం జరిగింది. దానికోసం ఈ చెక్లన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే సోదరులు చెప్పారు. నాకు ఏ పక్షపాతం లేక, కొందరంటారు ఓటు వేసితే పోవాలా వేయకుంటే పోవద్దని, అట్లా ఏం లేదు. నా దర్వాజా ఎప్పుడు మీ కుళ్ళ ఉంది. ఏ ఆపద వచ్చినా నా ముదోల్ గడ్డ మీద ఉన్న ప్రజలకు కాపాడాలా, వైద్య విద్య మీద చాలా దృష్టి పెట్టాలా. పాత బిల్లు కంప్లీట్ అయిన తర్వాత కొత్త ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ చేస్తున్నామో ఆ ఆన్లైన్ సిస్టంలో ఖచ్చితంగా మీకు 50-50 పైన మీ సీఎం రిలీఫ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ సీఎం రిలీఫ్ మనకు మన నియోజకవర్గంలో 400 పైన వచ్చినాయి. ఇప్పుడు మన ముదోల్ గడ్డ మీద ముదోల్ మండల్కు ఈరోజు 62 చెక్లు పంపిణీ చేస్తున్నాం. ఈ చెక్లు ఇచ్చిన దానికి మా ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.